నమస్తే. సురేష్ ఎక్కడికి వెళ్తున్నావు? వేరే దేశం వెళ్తున్నాం మావారు. మంచి జాబ్ వచ్చింది మనకు. అందుకే విన్నావా? ఏంటి సురేష్ దేశం వదిలి వెళ్ళిపోతున్నాడంట. అందుకేసి అమ్మాయి గారిని లేపుకెళ్తున్నాడు ఏంటి? సురేష్ అమ్మాయిని తీసుకుని దేశం వెళ్ళిపోయారంట. అడ్డొచ్చారని అమ్మాయి వాళ్ళు అన్నీ కత్తితో పొడిచేశారంట. అవ్వ సురేష్ ని జైలు వేశారంట. అంతమందిని మర్డర్ చేస్తే ఊరుకుంటారా? జైలు వేసి పోలీసులు బాగా కొడుతున్నారు. సురేష్ కి ఉరి శిక్ష పడిపోయిందంట. పోలీసులు ఇప్పుడే ఉరితాడు కోసం మా ఇంటికి వచ్చినారు. కుర్రు కూడా వేసేసారా? చూసారా? మనం ఏమన్నా చేస్తే నలుగురు ఏమనుకుంటారో ఆలోచిస్తుంటారు కదా. వీళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అందుకని మీరు అనుకున్నది మాత్రం ఖచ్చితంగా చేయండి. మీ అందరి తరపున ఈ నలుగురి పైన. సరే అమ్మా, మేము బయలుదేరుతాము. ఇప్పుడు దేశం వదిలిపోతున్నారా? మంచి జాబ్ అమ్మా, అందుకే వదులుకోలేకపోతున్నాం. అయినా ప్రతి నెల డబ్బులు పంపిస్తానమ్మా. మీరు మాత్రం ఉంటే అదే సంతోషం మాకు. అప్పుడప్పుడు వస్తుంటామేనా? కానీ వాళ్ళు వదిలేసి వచ్చాక చాలా బాధగా ఉందండి. ఏం చేద్దాం, తప్పదుగా. ప్రతి నెల వాళ్ళకి డబ్బులు పంపిస్తూనే ఉన్నా. వాళ్ళ బాగోగులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నా. కానీ మనకి ఏమైతే పరిస్థితి ఏంటంటే